ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాం బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరాం. భగవద్గీతలో వచ్చేటువంటి సాధనా మార్గాల్లో కొన్ని విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో మరికొంత అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. సాయిరాం. పరమాత్మ యొక్క అస్తిత్వ విషయం ముందు కానీ జగత్తు యొక్క మిథ్యాత్వ విషయం ముందు కానీ సందేహము కలిగి ఉండరాదు. ఎందుకనగా వాని విషయమై శాస్త్రములు ఖచ్చితంగా కొన్ని నిర్ణయములు చేసి చెప్పినాయి. మహాత్ములు కూడా వారి అనుభవమునందు కూడా అట్లే కాంచారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే అని గీత శాస్త్ర ప్రమాణమునందు ఆచరించవలసిందిగా హెచ్చరించింది. ఆయా శాస్త్ర ప్రమాణముల యొక్క సత్యత్వము అందు ఇసుమంతైనను సందేహం లేదు. కాబట్టి వాని యందు శ్రద్ధా విశ్వాసములు కలిగి పరమార్థరంగమున ముందుకు సాగిపోవలను. సంశయాత్మ వినశ్యతి అనగా త్రికాలములందును సత్యమైన దాన్ని సంశయించువాడు వినాశనమనే పొందులని ఇది తెలుపుతున్నది. మరియు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధాభక్తులు కలిగి విశ్వాసముతో సాధన చేయవాడు తప్పకుండా జ్ఞానమును పొందగలడని గీత చెబుతున్నది. ఈ రెండు వాక్యములు కూడా గీత అందరి రెండు అష్టాక్షరి మహామంత్రములను భావించి దైవ కార్యములందు ఆధ్యాత్మిక సిద్ధాంతములందును శ్రద్ధను ఇనుమడింపజేసుకొని సంశయమును హృదయ కుహరమును నుండి పారద్రోలి పరమాత్మ పదమును సాధించవలను. శ్రద్ధ అను పదము గీత ఎందు లెక్కలేనన్నిసార్లు ప్రయోగించడం గమనించదగినది. దేవత ఎందు కానీ తీర్థమందు కానీ బ్రహ్మ నిష్ఠుని ఎందు కానీ మంత్రమందు కానీ జ్యోతిష్కుని ఎందు కానీ ఔషధమునందు కానీ గురువు ఎందు కానీ మనుషులకు ఎటువంటి శ్రద్ధ, ఎట్టి భావన, ఎట్టి విశ్వాసం ఉంటుందో అట్టి ఫలితమే వానికి కలుగుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క అస్తిత్వమునందు ఎలాంటి సంశయము కూడా పెట్టుకొనగా వారిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి శ్రద్ధ కలిగి దైవ భక్త్యాదులచే విఘ్న శతంబులను అవలకు నెట్టివేసి సాధకుడు ఆధ్యాత్మిక పదమున త్వరితముగా పురోగించవలను. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.